బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు కొత్త పాస్ పుస్తకాలు వచ్చినటువంటి వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి 62,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత తుది జాబితాను రెడీ చేయనున్నట్టుగా కూడా సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు కూడా పాత లబ్ధిదారులకే అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకాన్ని కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాలు పొందినటువంటి రైతులకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టా పాసుబుక్కులు పొందిన వారు సుమారుగా 85,000 మంది రైతులు ఉన్నారని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. మరి ఈ 85,000 మందిలో ఇప్పటికే 62,000 మంది అన్నదాతలు రైతు భరోసా పథకం కోసమైతే దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తుంది. అర్హులకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్టును అయితే అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. రైతు భరోసా పథకానికి అర్హులుగా తేలినటువంటి కొత్త అన్నదాతలకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య యాసంగి 2వ విడత రైతు భరోసా నిధులను వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ సీజన్లో సుమారుగా 9,000 కోట్లను అన్నదాతల అకౌంట్లలో జమ చేసే లక్ష్యంగా అయితే పెట్టుకుంది. మరి దీంతో గత వానాకాలం సీజన్లో లబ్ధి పొందినటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యాసంగి సీజన్లో ఎలాంటి కోతలు లేకుండా పూర్తి స్థాయి పెట్టుబడి సహాయం అందనుంది. మరి ఇదిలా ఉంటే 2025-26 ఖరీఫ్ సీజన్లో అయితే సుమారుగా 69,39,000 మంది అన్నదాతలకైతే ఎకరానికి 6,000 చొప్పున అయితే మొత్తం 8,744 కోట్ల 13 లక్షలు ఇంకా మరి కేవలం 9 రోజుల వ్యవధిలోనే అకౌంట్లలో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఇక రైతు భరోసా పథకం లబ్ధిదారుల సంఖ్యలో 5,22,000 మందితో అయితే నల్గొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో 3,53,000తో అయితే సంగారెడ్డి, ఇక ఖమ్మము 3,35,00,000, సిద్దిపేట జిల్లా 3,18,000తో అయితే ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక రేవంత్ సర్కార్ ఇటీవల యాసంగికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసింది. తొలి విడతగా లబ్ధిదారులందరి అకౌంట్లలో కూడా 6,000 చొప్పున తొలి ఎకరానికి జమ చేసింది. అయితే ఇక త్వరలో 2వ విడతలో మరికొన్ని ఎకరాలకు కూడా ఏప్రిల్ చివరి నాటికి 3వ విడతలో అన్ని ఎకరాలకు కూడా 6,000 చొప్పున అయితే జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో అయితే జమ అవ్వగా ఈ క్రమంలోనే రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.